జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నాయకులు మాట్లాడుతున్నారు కానీ మీకు నిజంగానే గెలవడానికి గల స్కోప్ ఈ అంశాల్లో ఉందని ఏమేమి ఉన్నాయి అట్లాంటివి? అంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో నేను కూడా యూసఫ్ కూడా అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తూ ఉన్నా. చాలా అన్ని ప్రాంతాలు కూడా ఆ డివిజన్ మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్నీ కూడా నేను తిరిగాను. ఇలా ఎవరు పోయినా ఒకటే చెప్తా ఉన్నారు. అక్కడ మాగంటి గోపినాథ్ గారు, సునీత కన్నా కూడా మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్కి బలం ఇవ్వాలి, మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. గుర్తు కన్నా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటే కారు గెలవాలి అన్నంత ప్రజల్లో ఇలా ఆ నమ్మకం ఏర్పడింది జనాలల్లా. ఇలా ఎవరు పోయినా, మీరు పోయినా, ఎవరు పోయినా కూడా ఇదే మాట చెప్తారు. మేము కేసీఆర్ ఎంబడి ఉంటాం, కారు గుర్తు కోటేస్తాం, మళ్ళీ కేసీఆరే రావాలి అనే భావన అలా ప్రతి వాళ్ళలో, యువకులలో అదే మాట ఉన్నది, మహిళలలో అదే మాట ఉంది, వృద్ధులలో అదే మాట ఉన్నది. ఇలా ఒక జాతర. అసలు వాస్తవంగా జూబ్లీ హిల్స్లో జరుగుతున్నది ఎన్నికల ప్రచారం కాదు, ఇలా బీఆర్ఎస్ గులాబ్ జెండాల జాతరలాగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ ఉప ఎన్నికలు గెలవడం వల్ల కొత్తగా టీఆర్ఎస్కి వచ్చేది ఏం లేదు. అంటే ఒక్కటి రెండు చిన్న, ఇప్పుడు బీఆర్ఎస్ గెలవగానే ముఖ్యమంత్రి గద్దెనెక్కి కూర్చుంటాను అన్న భావన కాదు. అనేక వాగ్దానాల మీద, అనేక అబద్ధాల మీద గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నెన్ని మాటలు చెప్పిండో మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా అది ఎక్కడిది వేసిన గొంగలి గక్కనే ఉన్నది. అన్నీ ఇంకా అబద్ధాలతోనే 1కి 2 10 అబద్ధాలు ఆడుకుంటేనే నెట్టుకొస్తూ ఉన్నారు. ఇవాళ దీని గెలుపు ద్వారా ఒక హెచ్చరిక పోతుంది. ఓహో, మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుంటే రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ మీకు కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక సంకేతం పోతుంది. తర్వాత ప్రజలు కూడా మళ్ళీ మార్పును, ఓహో నేను చెప్పినా చేయకపోతే ఏ మార్పు అని అయితే గద్దెనెక్కిరో ఇలా మార్పు మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక భావన కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు బుచ్చన్న. రైతుకు గదే దుఃఖం ఉన్నది, హైదరాబాద్లో గదే దుఃఖం ఉన్నది. ఎవరిని కదిలించినా కూడా కళ్ళల్లా నీళ్లు, కడుపులో నుంచి వచ్చే శోకమే తప్ప, వలపోత తప్ప ఎక్కడన్నా ఏమైనా కనబడుతుందా మీరు చెప్పండి? అసలు ఈ పాలన ఉందా? పాలించే ప్రజాప్రతినిధులు ఉన్నారా? అసలు ఈ సర్కారు ఉన్నదా అన్నట్టు భావన ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉన్నది. మరి ఇది ఎందుకు వచ్చింది? అసలు ఒక 2 సంవత్సరాల్లోనే ఇంత ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కానీ ఒక భావన కూడా, ఇంకొక చర్చ దీనికి సమాంతరంగా జరుగుతున్నది. ఎంత చెప్పినా వినని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వింటున్నారా? ఒక మాట ఉన్నది. ఇప్పుడు కలవలేదు అనుకున్న నాయకులు ఇప్పుడు కలుస్తున్నారా? ముందు దీనికి సమాధానం చెప్పిన తర్వాత ప్రజల్లో లేని వాళ్ళు కలవడానికి కోసం ప్రయత్నాలు చేయాలి. నిత్యము బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు కదా. ప్రజలు లేకపోతే కలవాలని ఒక ఆరాటం ఉంటుంది తప్ప ప్రజలు ఉన్నారు ఇక ప్రజల మధ్యనే ఉండుకుంటా ప్రజలు కలవలేదు అన్నటువంటి ఇది ఒక తప్పుడు ప్రచారం. ఆ రోజు ఇదంతా కూడా కాంగ్రెస్ యొక్క ప్రచారం, గ్లోబల్ ప్రచారంలో భాగంగా ఎవరు కలుస్తలేరు. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నా, నేను 365 రోజులు, సుమారు 300 రోజులు నేను నియోజకవర్గంలో ఉండేటోని. ఎమ్మెల్యేలు కూడా అందరూ అట్లే ఉండేటోళ్ళు, మంత్రులు కూడా ఉండేటోళ్ళు. అసలు ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు, ప్రజల కోసం ఆరాటపడ్డ వాళ్ళు, ప్రజా విముక్తి పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ వస్తే మా రాష్ట్రం ఇట్లా ఉండాలని కలలు కన్నటువంటి పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తే అద్భుతంగా ప్రపంచంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆకాంక్ష కోసం పనిచేసిన వ్యక్తి కదా కేసీఆర్ గారు. కానీ అంటే బీఆర్ఎస్ నాయకులు అట్లా చెప్తూనే మోయలేనంత అప్పులు మోపిండ్రు, వాళ్ళ అప్పులకు మిత్తిలు కట్టని కారణంగానే వాళ్ళ హామీలు అమలు చేయలేకపోతున్నాము అనే అభిప్రాయాన్ని మీరు గమనించండి. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడికి ఇస్తున్న స్టేట్మెంట్. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడన్నా నిజాలు చెప్పిందా బుచ్చన్న? మీరే చెప్పండి. ఎన్నడన్నా ఎన్నికలలో గదే గ్లోబల్ ప్రచారం, గదే అబద్ధాల ప్రచారం వచ్చిన తర్వాత వాళ్ళకి చేతగాక, పాలించడం అనేది చేతగాక, నీ ముఖం మంచిగా లేకపోతే ఇంకొకరి ముఖం చక్కగా లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే తప్ప కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులు, కాగో నివేదిక చెప్పినటువంటి ఆ అప్పులది ఎంత? 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు. వీళ్ళు 2 సంవత్సరాలలో చేసిన అప్పు ఎంత? 2 లక్షల కోట్లు. మరి ఎవరు రాష్ట్రంలో అప్పులతోని దివాళా తీసే పరిస్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో మాకు గిది లేదు, గిది రాదు, గిది కాదు అని ఎవరి దగ్గర ఒక మాట మనకు వచ్చిందా? ఎస్, ఎలక్షన్లలో 200-2,000 రూపాయలు పింఛన్ చేస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి అనేది ఎవరు చెప్పలేదే. పేదయింటి ఆడబిడ్డ కోసము 1,00,000 రూపాయలు మామూలు విషయం అవుతుందా? చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు, రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, గోదావరి నీళ్లు తీసుకొచ్చిండు, కంటి నిండా 24 గంటల కరెంట్ ఇచ్చిండు రైతుకు. అసలు ప్రజలు కానీ ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఇది కావాలని హైదరాబాద్ చూడండి, అలా ఆగమైపోయినది.
హైదరాబాదు మళ్ళీ ఒకప్పుడు నేను చెప్తున్నా కదా బుచ్చన్న, తెలంగాణ ఉద్యమంలో మనమే పాటలు పాడినాం. ఉండు పైలంగుండ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, చేతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, నువ్వు పోతే మళ్ళీ నేను చచ్చిపోతే నువ్వు వస్తావు రావో బిడ్డ అని తల్లి బిడ్డల దుఃఖాన్ని ఎల్లగక్కినటువంటి సందర్భాన్ని మన తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతకపోయినటువంటి బిడ్డలు కూడా బొంబాయి, దుబాయ్ అట్లా బతకపోయిన బిడ్డలు కూడా మళ్ళీ ఊర్లలోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ భూమికి బరువైనటువంటి పంటలు పండించినటువంటి సందర్భాన్ని కూడా 10 సంవత్సరాల కాలంలో మనం చూసినాం కదా. మీరే కరువు గోస, పాలమూరు కరువు గోస ఎట్లా తీరిపోయింది? పాలమూరు కూడా ఇవల్ల నంబర్ వన్ జిల్లాలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా. ఒకప్పుడు గుక్కెడు నీళ్ళ కోసం మనమే కదా చెట్టు మీద పుట్టలేగరవు, సేద బాయిలో ఊటలూరవు, పచ్చ నూరులో పలుగు రాళ్ళు తేలినాయని. సేదబాయిలో నీళ్లు లేక చెట్టు ఎండిపోతే చెట్టు మీద వాళ్ళ పిట్ట కూడా కరువైపోయింది అన్నటువంటి దుఃఖాన్ని ఎల్లగక్కినటువంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ఎంత అద్భుతం వచ్చిందన్న. కృష్ణ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి, లక్షల టన్నుల వరిధాన్యం ఎట్లా మార్కెట్ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి నుంచి ఇంత చేసిన తర్వాత మరి ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయినట్లు నెంబర్ ప్రభుత్వం పడిపోయిన అంటే బీఆర్ఎస్ దిగిన కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక వచ్చింది, కంటోన్మెంట్. వెంటనే బీఆర్ఎస్ నాయకులు అన్న మాట ఏమిటంటే ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని అన్నారు. ఆ ఫలితం ఎట్లా వచ్చిందో బహుశా ఆ ఫలితమే ఇక్కడ జూబిలీస్ రిపీట్ అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. లేదన్న, అక్కడ వాస్తవంగా జరిగింది ఏందనంటే మా ఎమ్మెల్యే గారు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇక ఈయన అది గతంలో అక్కడ ఉన్నటువంటి గణేష్ గారు గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిండు. వాస్తవంగా వీళ్ళ కూడా ఎవరు నిలబడడానికి కోసం కూడా ఎవరు లేరు. మరి గద్దర్ బిడ్డను వెన్నెల గద్దరన్న మా ఆదర్శం, గద్దరన్న స్వప్నాన్ని నిజం చేస్తున్నా, గద్దరన్నకు ఫిలిం అవార్డు ఇస్తా ఉన్నా, గద్దరన్న పేరు యూనివర్సిటీ వేస్తున్నా, గద్దరన్న అని అనుకుంటూ అలుముకున్నటువంటి వ్యక్తి మరి గద్దర్ బిడ్డ ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో గద్దర్ బిడ్డను మళ్ళీ ఎందుకు కొట్టలేదు? నీ అధికారంలో నువ్వు ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మంత్రులు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు, ఇంత బలం పెరిగింది కదా. మరి నీ గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు పెట్టలేదా అని అడుగుతున్నాం మనం. అక్కడ ఏం పెట్టాడు? బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కండవ కప్పి అక్కడ ఏదో ఇక ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 100% మాకు సాయన్న మీద కూడా మంచి పేరే ఉండే. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ గెలిచింది. మళ్ళీ బిడ్డ చనిపోతే కూడా చనిపోతే ఊకే వీళ్ళకైనా అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది, ఒక భావన కూడా అక్కడ ఏర్పడ్డది. కాబట్టి మాకు కొంచెము కొత్తగా ఈ గవర్నమెంట్ రావడము, తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కలిసి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మేము పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టలేకపోయినాం. అక్కడ మాకు కొంత నష్టం జరిగింది.